ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో ఒక ఫోల్డర్లో లేటెస్ట్ ఫైల్ అనేది ఎలా ప్రాసెస్ చేయాలి ఏంటో చూసాం కదా. సో ఇప్పుడు ఏంటంటే మనకి మల్టిపుల్ ఫోల్డర్స్ ఉన్నాయి. ఆ మల్టిపుల్ ఫోల్డర్స్లో ఈచ్ ఫోల్డర్లో మనకి లేటెస్ట్ ఫైల్ ఎలా చేయాలి ఏంటి అనేది ట్రై టు సీ దట్. సో బేసికల్గా మనకి ఇక్కడ సో డిఫరెంట్ ఫోల్డర్స్ ఉన్నాయి. ఏడిఎఫ్ ఫైల్ లిస్ట్, అలానే డొమైన్కి లెర్నింగ్ ఫైల్స్, సేల్స్, ఇలా మనకి సో డిఫరెంట్ ఓకే సో ఫోల్డర్స్ ఉన్నాయి. సో ఈచ్ ఫోల్డర్లో మనకి సో డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయి. అయితే వాటిలో లేటెస్ట్ ఫైల్ అనేది ఎలా ప్రాసెస్ చేయాలి ఏంటో చూద్దాం. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ ఒక ఫైల్ అప్లోడ్ చేస్తాను. సో బ్రౌజ్ ఫర్ ఫైల్స్, ఎంప్లాయ్ అప్లోడ్ చేస్తాను ఎందుకంటే అది లేదు కాబట్టి ఎంప్లాయ్. ఓకే, సో ఈ ఫోల్డర్లో ఎంప్లాయ్ రావాలి ఎందుకంటే ఇది లేటెస్ట్ కాబట్టి. దాని తర్వాత సో ఈ ఫోల్డర్లో డిపార్ట్మెంట్ 1 అప్లోడ్ చేస్తాను అంటే డిఫరెన్షియేషన్ చేయడం కోసం. డిపార్ట్మెంట్ 1 సో ఆల్రెడీ ఎగ్జిస్ట్, అప్లోడ్, డన్. సో దాని తర్వాత లెర్నింగ్ ఫైల్స్లో డిపార్ట్మెంట్ 2 అప్లోడ్ చేస్తాను. సో browse for files, department already exist, upload. సో డిపార్ట్మెంట్ 2 అనేది అప్లోడ్ చేసాను. దీంట్లో సో డిటిపిటి ఇంకొక ఫైల్ ఉందన్నమాట, అది అప్లోడ్ చేస్తాను. browse for files, డిటిపిటి, అప్లోడ్. సో ఇలా మనకి మల్టిపుల్ ఫోల్డర్స్లో ఈచ్ ఫోల్డర్లో ఏదైతే మనకి ఏదైతే మనకి లేటెస్ట్ మోడిఫైడ్ ఫైల్ ఉందో ఆ ఫైల్ని మనం ప్రాసెస్ చేయాలి. అది రిక్వైర్మెంట్. సో మనం లాస్ట్ వీడియోలో ఒక ఫోల్డర్లో సో లేటెస్ట్ మోడిఫైడ్ ఫైల్ ఉంటే అది ప్రాసెస్ చేసింది. బట్ ఈ వీడియోలో ఏంటంటే సో డిఫరెంట్ యూజ్ కేస్ అనమాట. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మన ఫోల్డర్స్ని ప్రాసెస్ చేయాలి. దాని తర్వాత ఈచ్ ఫోల్డర్లో ఏమేం ఫైల్స్ ఉన్నాయో ప్రాసెస్ చేసి ఆ ఫైల్స్లో ఏదైతే లాస్ట్ మోడిఫైడ్ ఉందో అది తీసుకోవాలన్నమాట. ఓకే, ఇలా వీ హ్యావ్ టు డూ దట్. సో దీనికి మనకి 2 పైప్లైన్స్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సో బేసికల్గా మీరు SSISలో వర్క్ చేస్తే మనకి ఫర్ ఈచ్ కంటైనర్లో ఇంకొక కంటైనర్ యూజ్ చేసుకోవచ్చు. అంటే నెస్టెడ్ ఫర్ ఈచ్ లూప్ అనేది ఉంటుంది మనకి ఎక్కడ SSISలో. బట్ ఏడిఎఫ్లో అలా ఎలిజిబుల్ ఉండదు అనమాట. ఓకే, ఒక ఫర్ ఈచ్ యాక్టివిటీలో ఇంకో ఫర్ ఈచ్ యాక్టివిటీ అనేది పాసిబుల్ అవ్వదు. సో అలాంటి కేసెస్ ఏంటంటే ఆ ఫర్ ఈచ్ యాక్టివిటీలో ఇంకొక పైప్ లైన్ అనేది కాల్ చేసుకోవాలి. ఓకే, ఇది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మనం ప్రాక్టికల్గా స్టెప్ బై స్టెప్ ట్రై టు సీ దట్. ఓకే, సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఒక పైప్ లైన్ క్రియేట్ చేద్దాం. ఈ పైప్ లైన్ సో దీని మీద రైట్ క్లిక్ ఇస్తే పైప్ లైన్ వస్తుంది కదా. సో ఇది పేరెంట్ అని ఇస్తున్నాను. సో ఏదైనా వచ్చు, నో ప్రాబ్లం. సో దాని తర్వాత ఇక్కడ గెట్ మెటా డేటా తీసుకుంటాను ఎందుకంటే మనం ఫోల్డర్స్ని లూప్ చేయాలి కాబట్టి. ఓకే, సో గెట్ ఫోల్డర్ సో మెటా డేటా. ఓకే, సో చూడండి ఇక్కడ గెట్ ఫోల్డర్ మెటా డేటా. సో అలానే సెట్టింగ్స్లో సో డేటా సెట్ ఒకటి క్రియేట్ చేద్దాం. బ్లాబ్ స్టోరేజ్, కంటిన్యూ, CSV, కంటిన్యూ, పేరు ఒకటి ఇద్దాం. సో డేటా సెట్ లింక్డ్ సర్వీస్. సో సారీ, ఇక్కడ ఫోల్డర్స్కి మనకి ఎటువంటి హెడర్ అనేది ఉండదు కదా. ఓకే, ఫైల్ పాత్, సో డెస్టినేషన్ ఫైల్స్. చూడండి గైస్, నేను ఓన్లీ కంటైనర్ మాత్రమే సెలెక్ట్ చేశాను, ఎక్కడ కూడా ఫోల్డరు ఫైలు రెండు సెలెక్ట్ చేయడం. ఓకే, సో ఇది ఏం చేస్తుందంటే ఈ గెట్ మెటా డేటా యాక్టివిటీ ఓన్లీ ఫోల్డర్స్ని లూప్ చేస్తుంది. ఓకే, కావాలంటే చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఫోల్డర్ ఫీల్డ్స్ లిస్ట్లో చైల్డ్ ఐటమ్స్ తీసుకుంటాం. ఓకే, దాట్స్ ఇట్. కావాలంటే వాలిడేషన్ చేద్దాం. ఓకే, సో డీబగ్. సో చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో. సో ఐ థింక్ ఇంకా రన్ అవ్వలేదు ఉంది, ఇప్పుడు రన్ అవుతుంది. సో రిఫ్రెష్ అవుతుంది. ఓకే, కావాలంటే చూడండి ఏమేమి వచ్చినాయో. సో టైప్ ఏంటిది, ఫోల్డర్. ఓకే, ఇక్కడ చూడండి ఎన్ని ఫోల్డర్స్, 4 ఫోల్డర్స్. ఓకే, ఇలా మనం ఏంటంటే
లూప్ చేయొచ్చు అన్నమాట. సో దీని తర్వాత ఈ వచ్చిన అవుట్పుట్ని ఫర్ ఈచ్ యాక్టివిటీలో తీసుకుంటాం. ఫర్ ఈచ్ యాక్టివిటీ ఇక్కడేం చేస్తున్నాం, లూప్ చేస్తున్నాం ఫోల్డర్స్ని, లూప్ ద ఫోల్డర్స్. ఓకే, సో దాని తర్వాత సెట్టింగ్స్లో సీక్వెన్షియల్ ఓకే ఐటమ్స్లో సో దీని నుంచి వచ్చిన చైల్డ్ ఐటమ్స్ని కాల్ చేస్తాం. దట్స్ ఇట్. ఓకే, సో ఇప్పుడు దీంట్లో విత్ ఇన్ దిస్లో ఫర్ ఈచ్ యాక్టివిటీలో నేను ఎగ్జిక్యూట్ పైప్లైన్ యాక్టివిటీని కాల్ చేస్తాను. ఎగ్జిక్యూట్ పైప్లైన్ చూడండి. సో ఈ పైప్లైన్ అనేది నేను కాల్ చేస్తాను. సో బేసికల్గా మనం ఈ పైప్లైన్ అంటే వేరే పైప్లైన్ అనేది ఈ పేరెంట్ పైప్లైన్లో కాల్ చేస్తాము అన్నమాట. ఓకే, సో మీరు కావాలనుకుంటే పేరు మార్చుకోవచ్చు. ఎగ్జిక్యూట్ చైల్డ్ పైప్లైన్ సో సెట్టింగ్స్. సో ఇంకా మనకి సో పైప్లైన్ అనేది లేదు కాబట్టి క్లిక్ ఆన్ న్యూ. చూడండి ఇమ్మీడియట్గా వేరే పైప్లైన్ వచ్చింది. ఇక్కడ పేరు మార్చుదాం, చైల్డ్ పైప్లైన్, చైల్డ్ డేటా వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ ఒక పారామీటర్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఏమంటే ఫోల్డర్ని. ఓకే, సో ఇప్పుడు మనం పేరెంట్కి వెళ్దాం. ఇక్కడ చూడండి ఏదైతే మనం పారామీటర్ క్రియేట్ చేసామో చైల్డ్ పైప్లైన్, మీరు అబ్జర్వ్ చేయాలా, నేను పారామీటర్ ఎక్కడ క్రియేట్ చేశాను, చైల్డ్ పైప్లైన్లో. బట్ మనకి ఎక్కడ వస్తుంది, పేరెంట్లో. ఎందుకంటే సో పేరెంట్ పైప్లైన్లో చైల్డ్ పైప్లైన్ కాల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఫోల్డర్ నేమ్ వస్తుంది. ఈ ఫోల్డర్ నేమ్లో ఏం చేయాలా, ఫర్ ఈచ్ యాక్టివిటీ నుంచి మనకి ఏదైతే ఫోల్డర్ నేమ్ వస్తుందో ఆ ఫోల్డర్ నేమ్ని ఇక్కడ స్పెసిఫై చేస్తాం. ఓకే, ఐటమ్ డాట్ నేమ్, దాట్స్ ఇట్. ఓకే, సో ఇది కొంచెం అడిషనల్ వర్క్ అనమాట. సో మీరు ప్రీవియస్ వీడియో చూస్తే ఈ వీడియోకి ఇది అడిషనల్ వర్క్. సో రిమైనింగ్ అంతా కూడా సేమ్ అనమాట. ఓకే, సో A to Z చేద్దాం మనం, అదేంటనే కూడా. ఓకే, సో ఫస్ట్ సో గుడ్. ఇప్పుడు ఏం చేద్దామంటే చైల్డ్ పైప్లైన్లో మళ్ళీ సో లైక్ ఫోల్డర్స్ని ఎలా లూప్ చేయాలి అన్నీ కూడా వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, ఇక్కడ మళ్ళీ గెట్ మెటా డేటా తీసుకుందాం. సో సెట్టింగ్స్ ఇక్కడ చూడండి. సో నేనేం చేస్తున్నాను, ఇంకొక డేటా సెట్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సోర్స్ డేటా సెట్ అనేది ఓన్లీ కంటైనర్ లెవెల్, బట్ మనకు కావాల్సింది ఇప్పుడు ఫోల్డర్ లెవెల్. ఓకే, మనకు ఆల్రెడీ ఫోల్డర్ నేమ్ తెలుసు. ఎలా అంటే ప్రీవియస్ మనం ఏదైతే కాన్ఫిగర్ చేసామో దాని ద్వారా ఫోల్డర్ నేమ్ వస్తుంది. ఆ ఫోల్డర్ నేమ్ అనేది ఈ డేటా సెట్కి సో డిఫైన్ చేద్దాం. అది ఎలా ఏంటనేది కూడా డేటా సెట్ అజూర్ బ్లాబ్ స్టోరేజ్ CSV కంటిన్యూ ఫోల్డర్ డేటా సెట్ పేర్లు ప్రాపర్గా ఇద్దాం. ఫోల్డర్ డేటా సెట్ సో దట్ మనకు కన్ఫ్యూజ్ అవ్వం అన్నమాట. ఓకే, లింక్డ్ సర్వీస్. ఓకే, సో చూడండి, సారీ ఇది కాదు కదా కంటైనర్, ఇది. ఓకే, సో ఇప్పుడు మనం సో ఓన్లీ కంటైనర్ మాత్రమే తీసుకున్నాం, ఫోల్డరు ఫైల్ని ఇంకా సెలెక్ట్ చేయలేదు. అయినా సరే క్లిక్ అని ఓకే. సో ఇది ఓపెన్ చేద్దాం డేటా సెట్. ఇక్కడ ఇంకొక పారామీటర్ క్రియేట్ చేస్తాను, ఏమని, ఫోల్డర్ నేమ్. ఓకే, సో చూడండి నేను డేటా సెట్ అనేది పారామీటర్ అనేది డేటా సెట్ లెవెల్లో క్రియేట్ చేస్తాను. ఈ క్రియేట్ చేసిన పారామీటర్ అనేది కనెక్షన్ లెవెల్లో డిఫైన్ చేస్తాను. సో డైరెక్టరీ. ఓకే, దాట్స్ ఇట్. దాని తర్వాత ఇప్పుడు చైల్డ్ పైప్లైన్లో మళ్ళీ ఇక్కడ వచ్చిన దాన్ని సో పారామీటర్, దాట్స్ ఇట్, ఇదనమాట. ఓకే, దీని తర్వాత మనకి చైల్డ్ లిస్ట్లో చైల్డ్ ఐటమ్స్ తీసుకుంటాం. ఓకే, సో నేనేం చేస్తానంటే బేసికల్గా చైల్డ్ పైప్లైన్లో ఒక గెట్ మెటా డేటా యాక్టివిటీ తీసుకొని ఈ గెట్ మెటా డేటాకి ఒక డేటా సెట్ క్రియేట్ చేసి ఆ డేటా సెట్లో సో ఒక పారామీటర్ క్రియేట్ చేసి ఆ పారామీటర్ ఏంటి, సో ఒక నిమిషం ఐ విల్ ట్రై టు షో యూ సో దట్ మీకు అర్థమైంది. చూడండి ఇక్కడ ఒక పారామీటర్ క్రియేట్ చేసి ఆ పారామీటర్ని కనెక్షన్ లెవెల్లో డిఫైన్ చేసి ఆ వచ్చిన ఏదైతే ఉందో ఈ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో పారామీటర్కి ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఇందాక ఫస్ట్లో ఒక పారామీటర్ క్రియేట్ చేసాం చూడండి, ఈ పారామీటర్ అనేది ఈ సెకండ్ డేటా సెట్కి కాన్ఫిగర్ చేసాం. దీనికి వాల్యూ ఎక్కడి నుంచి వస్తుందంటే పేరెంట్ నుంచి వస్తుంది. దాట్స్ పేరెంట్ అంటే ఏంటి, ఫర్ ఈచ్ లూప్ నుంచి వస్తుంది అన్నమాట. ఇలా ఒక పైప్లైన్కి వేరే పైప్లైన్కి ఇంటర్లింక్ ఉందన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వాలి. ఏ ఒక్కసారి మిస్టేక్ చేసినా సరే మనకి ఎర్రర్ అనేది డెఫినెట్గా వస్తుంది, లేకపోతే ప్రాపర్గా ఎగ్జిక్యూషన్ అనేది ఉండదు అనమాట. ఓకే, సో ఫస్ట్ సో గుడ్.
సో ఇప్పుడు ఏంటంటే ఇంకొక 2 వేరియబుల్స్ తీసుకుంటాను. ఇంకా మీరు ప్రీవియస్ వీడియో చూస్తే ఇంక ఇప్పటి నుంచి చేసేదంతా ప్రీవియస్ వీడియోలో ఏదైతే చేసాం సేమ్ అనమాట, A to Z, ఎటువంటి చేంజ్ ఉండదు మీరు ప్రీవియస్ వీడియో చూసినట్టయితే. ఓకే, సో ఫైల్ నేమ్ పేరు ఏదైనా అవ్వచ్చు, emp.txt, ఇవన్నీ కూడా అప్డేట్ అవుతుంటాయి. లాస్ట్ మోడిఫైడ్, ఓకే, డేట్ కావాలనుకుంటే డమ్మీ వాల్యూ ఏదో ఒకటి 0101 అలానే 000, దట్స్ ఇట్. ఇక్కడ ఒక 2 వేరియబుల్స్ డిఫైన్ చేసి ఆ 2 వేరియబుల్స్ కూడా 2 డిఫాల్ట్ వాల్యూస్ని స్పెసిఫై చేశాను. ఓకే, సో ఫస్ట్ సో గుడ్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఫర్ ఈచ్ యాక్టివిటీ తీసుకుంటాను. ఫర్ ఈచ్ యాక్టివిటీ, సో చూడండి పేరు మార్చలేదు, సో బెటర్ రీనేమ్ ఇట్ గెట్ ఫైల్ మెటాడేటా. ఓకే, మెటాడేటా ఎందుకంటే ఇది ఫైల్లో వస్తుంది కాబట్టి. ఇక్కడ ఏంటి, లూప్ ద ఫైల్స్ నాట్ ఫోల్డర్స్, లూప్ ద ఫైల్స్, సెట్టింగ్స్ సీక్వెన్షియల్. ఓకే, ఇప్పుడు గెట్ మెటాడేటాలో ఉన్న చైల్డ్ ఐటమ్స్, దాట్స్ ఇట్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ యాక్టివిటీస్లో ఇంకో గెట్ మెటాడేటా. చూడండి గైస్, మీరు అబ్జర్వ్ చేస్తారా, ఇప్పుడు మనం ఫర్ ఈచ్ లూప్లో ఉన్నాం. చూడండి ఇది డిజేబుల్ అయింది. మీరు మౌస్ అవుట్ చేస్తే నెస్టెడ్ ఫర్ ఈచ్ లూప్ ఈజ్ నాట్ సపోర్టెడ్ ఏమొస్తుంది ఇక్కడ, సారీ, ఇది నెస్టెడ్ ఫర్ ఈచ్ యాక్టివిటీ ఈజ్ నాట్ సపోర్టెడ్, వీ కెనాట్ హ్యావ్ ఫర్ ఈచ్ అంటే. సో మనం ఫర్ ఈచ్ యాక్టివిటీలో ఇంకొక ఫర్ ఈచ్ యాక్టివిటీ అనేది సపోర్ట్ చేయదు. బట్ మీరు ఎస్ఎస్ఐ చూస్తే ఫర్ ఈచ్ కంటైనర్లో ఇంకొక కంటైనర్ అనేది యూజ్ చేయొచ్చు, ఇట్స్ పాసిబుల్. బట్ ఇక్కడ పాసిబుల్ కాదు అని చెప్తుందన్నమాట. సో దానికోసం పేరెంట్ పైప్ లైన్, చైల్డ్ పైప్ లైన్, ఇలా కొంచెం అడిషనల్ వర్క్ అనేది ఉందన్నమాట. ఓకే, నో ప్రాబ్లం. సో గెట్ మెటాడేటా. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఈ మెటాడేటా, సో ఫైల్స్ని కాల్ చేస్తాం, ఫైల్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో సెట్టింగ్స్, ఇక్కడ ఒక డేటా సెట్ క్రియేట్ చేస్తాను, బ్రౌజ్ CSV, కంటిన్యూ, ఇది థర్డ్ డేటా సెట్, సో అజూర్ బ్లాక్ స్టోరేజ్. ఓకే, దాని తర్వాత డెస్టినేషన్ ఫైల్స్. ఓకే, సో నేను ఎక్కడ కూడా ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడ కూడా నేను సో ఫోల్డర్ నేమ్ ఇవన్నీ సెలెక్ట్ చేయలేదు, ఓన్లీ కంటైనర్ మాత్రమే సెలెక్ట్ చేశాను. ఓకే, చూద్దాం. వీటన్నిటికి కూడా పారామీటర్స్ క్రియేట్ చేస్తాం. క్లిక్ ఆన్ ఓకే, సో ఓపెన్ ఇట్. ఇక్కడ మనం 2 పారామీటర్స్, ఒకటి ఫోల్డర్, రెండోది ఫైల్. సో ఫోల్డర్ నేమ్, దాని తర్వాత ఫైల్ నేమ్. సో ఈ కనెక్షన్ లెవెల్లో కాన్ఫిగర్ చేద్దాం. చూడండి డైరెక్టరీ అంటే ఫోల్డర్ ఇద్దాం, ఫోల్డర్. సో ఈ పారామీటర్స్ డేటా సెట్ లెవెల్ గైస్, నాట్ పైప్ లైన్ లెవెల్. ఓకే, దట్స్ ఇట్. సో ఈ డేటా సెట్కి 2 పారామీటర్స్ క్రియేట్ చేసి ఆ పారామీటర్ని కనెక్షన్ లెవెల్లో కాన్ఫిగర్ చేశాను. ఇప్పుడు మళ్ళీ పైప్ లైన్కి వద్దాం. పైప్ లైన్లో ఉన్న ఇప్పుడు ఏమి ఇవ్వాలో చూద్దాం. సో ఫోల్డర్ నేమ్ వచ్చేసరికి సో పారామీటర్స్ ఇవ్వాలి, దట్స్ ఇట్. అలానే ఫైల్ నేమ్ వచ్చేసరికి ఫర్ ఈచ్ లూప్, దట్స్ ఇట్. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో ఇక్కడ ఏంటంటే ఈ డేటా సెట్కి ఫోల్డర్ నేమ్ వచ్చేసరికి, ఎందుకంటే ఫోల్డర్ అంటే నథింగ్ బట్ మనకి సో మనకు తెలియదు కదా ఏ ఫోల్డర్ ఏముందో, అందువల్ల పారామీటర్లు ఇనిషియల్గా డిఫాల్ట్ లెవెల్లో పారామీటర్ ఉంది కదా, ఆ పారామీటర్ వాల్యూస్ అప్లై చేశాను. కానీ ఫైల్ నేమ్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఫర్ ఈచ్ యాక్టివిటీ నుంచి వచ్చిన ఆ ఫైల్ నేమ్ అనేది ఇక్కడ తీసుకున్నాను. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఇంకొక 2 ఐటమ్స్ అనేది యాడ్ చేశాను, ఐటమ్ నేమ్, దాని తర్వాత లాస్ట్ మోడిఫైడ్. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ కండిషన్ తీసుకుంటాను. ఓకే, ఇఫ్ కండిషన్, సో ఓకే, సో దాని తర్వాత పేరు మారుద్దాం, కండిషన్ చెక్. సో యాక్టివిటీస్ ఎక్స్ప్రెషన్ రాద్దాం ఇక్కడ ఏమని, గ్రేటర్. సో యాక్టివిటీ అవుట్పుట్లో ఫైల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన లాస్ట్ మోడిఫైడ్, అలానే వేరియబుల్లో ఉన్న లాస్ట్ మోడిఫైడ్ గ్రేటర్ అయితే ఓకే. ఇది ఇంతకుముందు కూడా సేమ్ ఇదే రాసిన, ప్రీవియస్ వీడియోలో కూడా పెద్ద తేడా ఏం లేదు, 2 కూడా సేమ్. ఓకే, సో దాని తర్వాత యాక్టివిటీస్లో 2 వేరియబుల్స్ తీసుకున్నాం, సెట్ వేరియబుల్.
ఓకే, ఇంకోటి కూడా డ్రాగ్ చేద్దాం. సో ఫస్ట్ ఈ రెండింటి కనెక్షన్ ఇద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి లాస్ట్ మోడిఫైడ్ వాల్యూ. సో ఇక్కడ ఏంటి సెట్టింగ్స్లో, సో లాస్ట్ మోడిఫైడ్ డేటు, ఇక్కడ ఏంటంటే ఫైల్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రీవియస్ గెట్ మెటా డేటా ఉంది కదా, దాంట్లో ఉన్న లాస్ట్ మోడిఫైడ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాం. దాని తర్వాత ఇక్కడ కూడా సో ఫైల్ నేమ్, ఓకే, వాల్యూ. సో ఇక్కడ సెట్టింగ్స్ ఫైల్ నేమ్ వచ్చేసరికి సో గెట్ మెటా అంటే లాస్ట్ గెట్ మెటా డేటా ఉంది కదా, దాంట్లో ఉన్న ఐటమ్ నేమ్ అనేది ఇక్కడ ఇస్తాం. దాట్స్ ఇట్. ఓకే, ఇలా మనం ప్రాపర్గా కాన్ఫిగర్ చేసాం అనమాట. దాని తర్వాత సో ఇప్పుడు మళ్ళీ సో చైల్డ్ పైప్ లైన్లో ఇప్పుడు కాపీ యాక్టివిటీ తీసుకోవాలి. కాపీ యాక్టివిటీ సో కొంచెం కన్ఫ్యూజ్గా అనిపించవచ్చు ఫస్ట్ షూర్, ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తే మీకు లిటిల్ కన్ఫ్యూజింగ్ అనిపించవచ్చు. బట్ మీరు ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చూసినట్టయితే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది అన్నమాట. ఓకే, సో నో డౌట్ ఆన్ దట్. బట్ ప్రీవియస్ వీడియోస్ ఏమి చూడకుండా డైరెక్ట్గా ఒకసారి చూస్తే ఫస్ట్ షూర్ యూ విల్ గెట్ ఎ కన్ఫ్యూజన్. ఏంటి చైల్డ్ పైప్ లైన్ ఏంటి, పారామీటర్స్ ఏంటి, వేరియబుల్స్ ఏంటి, ఈ అప్డేట్లు ఏంటి అనేది డెఫినెట్గా మీకైతే కన్ఫ్యూజ్ అనిపించవచ్చు. సో సారీ ఫర్ దట్. సో దయచేసి ప్రీవియస్ వీడియో చూడండి. సో డేటా కాపీ లోడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. దాని తర్వాత సోర్స్, ఇక్కడ ఫోల్డర్స్. సో ఫైల్ నేమ్ వచ్చేసరికి సారీ నాట్ ఫోల్డర్ డేటా సెట్, మనం ప్రాపర్ ఇవ్వాలి, లేకపోతే ఇష్యూ వస్తే థర్డ్ డేటా సెట్. ఇక్కడ మనకి రెండు పారామీటర్స్ ఉన్నాయి, ఒకటి ఫోల్డరు, సో పారామీటర్స్ ఉన్నాయి ఇది. దాని తర్వాత ఫైల్ నేమ్ వచ్చేసరికి వేరియబుల్ ఇవ్వాలి. ఓకే, చూడండి వేరియబుల్లోని ఫైల్ నేమ్ ఇచ్చామన్నమాట. ఓకే, సో దాని తర్వాత సింక్ న్యూ, ఇంకో డేటా సెట్ క్రియేట్ చేస్తున్నాను, కంటిన్యూ సిఎస్వి, కంటిన్యూ. సో ఫైనల్ డేటా సెట్. సో ఓకే, దాని తర్వాత బ్రౌజ్, సో డెస్టినేషన్ ఫైల్స్, పేరు ఏదో ఒకటి ఇస్తాను, ఏడిఎఫ్. ఓకే, ఏడిఎఫ్ ఫైల్ నేమ్ ఇవ్వటం లేదు. ఇలా ఇంకొక డేటా సెట్ అనేది క్రియేట్ చేస్తాను అనమాట. ఓకే, కంటైనర్, సో ఫోల్డర్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. దాని తర్వాత ఫైల్ నేమ్స్ అనేది ఏదైతే మనకి సోర్స్ నుంచి వస్తున్నాయో అయ్యే కాపీ అవుతాయి అనమాట. క్లిక్ అని ఓకే. సో ఇప్పటి వరకు మనం ప్రాపర్గా కాన్ఫిగరేషన్ అనేది చేసామంట, అన్ని ఆప్షన్స్ కూడా. మేబీ మనం చాలా ఆప్షన్స్ అనేది చేసాం, మేబీ ఎక్కడైనా ఒక్కోసారి ఇష్యూ అయితే రావచ్చు, బట్ ఐ డోంట్ థింక్ సో ఇష్యూ అనేది ఉండకపోవచ్చు, ఎందుకంటే అన్నీ కూడా ప్రాపర్గా చేసాను. బట్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం చేసామన్నది. ఫస్ట్ రన్ చేద్దాం, ఏదైనా ఇష్యూ ఉంటే ఓకే విల్ ట్రై టు ఫిక్స్ ఇట్, నో ప్రాబ్లం. సో డీబగ్, దట్స్ ఇట్. సో నేను పేరెంట్ లెవెల్లో చెక్ చేశాను. ఓకే, లెట్స్ సీ దట్. ఇప్పుడు ఏడిఎఫ్ అనేది ఒకటి క్రియేట్ అవ్వాలి, ఇది అన్ని సక్సెస్ అయితే, ఒక లేకపోతే ఫెయిల్ అవుతుంది. ఓకే, సో చైల్డ్ పైప్ లైన్ రన్ అవుతుంది ఇప్పుడు. కొంచెం టైం పట్టవచ్చు, ఎందుకంటే మనం చాలా ఆప్షన్స్ అనేది ఎనేబుల్ చేసాం కాబట్టి ఒక్కోసారి టైం పట్టడానికి అవకాశం ఉంటుంది. ఇంకా రన్ అవ్వలేదు. చూడండి ఎంప్లాయ్ వచ్చేసింది. ఓకే, సో ఐ థింక్ ఇట్ విల్ వర్క్ ఫస్ట్ షూర్. సో ఒకటి సక్సెస్ అయింది, రెండోది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ చైల్డ్ పైప్ లైన్ ఎగ్జిక్యూషన్ ఎలా చూడాలనే చెప్తాను. ఫస్ట్ ఇది ఫినిష్ అయిన తర్వాత చెప్తాను ఏంటనేది. బట్ ఎస్ఎస్ఐఎస్లో నెస్టెడ్ ఫర్ ఈచ్ కంటైనర్ ద్వారా విత్ ఇన్ ద ప్యాకేజ్లను మనం చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటి, పైప్ లైన్ ఫర్ ఈచ్ అనేది ఉండదు కాబట్టి ఒక పైప్ లైన్ నుంచి వేరే పైప్ లైన్ కాల్ చేసి అక్కడి నుంచి వాల్యూస్ని ఈ పైప్ లైన్ తెచ్చుకొని ఇక్కడ మళ్ళీ ఇలా కొంచెం అడిషనల్ వర్క్ అనేది ఉండటం జరుగుతుంది అన్నమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి పేరెంట్ పైప్ లైన్లో ఉన్న ఫోల్డర్ నేమ్ అనేది చైల్డ్ పైప్ లైన్ కాల్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ గెట్ మెటా డేటా, మళ్ళీ ఫర్ ఈచ్ యాక్టివిటీ, మళ్ళీ ఇఫ్ కండిషను ఇలా అడిషనల్గా చేస్తున్నాం.
బేసికల్గా ఇట్స్ వెరీ ఈజీ ఓన్లీ ఇఫ్ యూ అండర్స్టాండ్ కాన్సెప్ట్స్ ఇన్ ప్రాపర్ వే. ఓకే, లోడ్ అవుతుంది స్టిల్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. 2 అయినాయి కదా, ఇంకా 2 రావాలి. మీరు ఎగ్జిక్యూషన్ ఒకవేళ కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు, దేర్ నో ప్రాబ్లం. ఒకవేళ మీకు వెయిట్ చేయటం ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్. ఓకే, స్టిల్ థర్డ్, ఐ థింక్ 4th one is running. ఓకే, సో డిటిపిటి అనేది రావాలి ఇంకా. చూడండి ఒక్కొక్క ఎగ్జిక్యూషన్ ఎంత టైం పడుతుందో కూడా మనకి ఇక్కడ వస్తుంది. 50 seconds, 37, 37, 34, స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. ఇదేమో 2 minutes 38 seconds. ఇది లూప్ అవుతుంది ఫోల్డర్స్. ఓకే, ఐ థింక్ ఆల్మోస్ట్ ఆన్. డిటిపిటి, DEPT1, DEPT2 ఎంప్లాయ్. సో అన్ని ఫైల్స్ కూడా మనకి సక్సెస్ఫుల్గా అయినాయి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చైల్డ్ పైప్ లైన్ ఎగ్జిక్యూషన్ చూడాలంటే దీని మీద క్లిక్ చేస్తే మనకి పైప్ లైన్ రన్ ఐడి వస్తుంది. సో దీని మీద క్లిక్ చేస్తే ఆ పైప్ లైన్లో ఏమేమి జరిగినా మొత్తం వస్తుంది. చైల్డ్ పైప్ లైన్ చూడండి, ఈ లోడ్ అయినాయి అన్నమాట ఆ చైల్డ్ పైప్ లైన్. ఓకే, సో ఇలా మనకి ఇండివిజువల్గా ఏ పైప్ లైన్లో ఏంటి అనేది కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం. మనం ఇప్పుడు పేరెంట్ పైప్ లైన్లో ఉన్నాం కదా, చూడండి చైల్డ్. మళ్ళీ ఇది సెలెక్ట్ చేసాం అనుకోండి. ఓకే, సో మళ్ళీ దీన్ని కాల్ చేస్తే ఆ పైప్ లైన్లో ఉన్న ఎగ్జిక్యూషన్స్ అన్నీ వస్తాయి. అంటే ఏమేమి రన్ అయినాయి ఏంటి అనేది కూడా మనం డీటెయిల్గా, సో వీ కెన్ సీ దట్. ఇలా మనం ఏంటంటే సో కాన్ఫిగర్ చేస్తాం. ఓకే, ఇంకొకసారి ఓవర్ ఏం చెప్తాను. సో ఫస్ట్ పేరెంట్ పైప్ లైన్, చైల్డ్ పైప్ లైన్. ఎందుకు పేరెంట్ చైల్డ్ పైప్ లైన్కి రావాల్సి వచ్చిందంటే సో మనకి నెస్టెడ్ ఫర్ ఈచ్ యాక్టివిటీ అనేది ఉండదు కాబట్టి ఇలా ఆల్టర్నేట్ అనమాట. సో మనకేంటి ఫోల్డర్స్ ఉన్నాయి, ఆ ఈచ్ ఫోల్డర్లో మల్టిపుల్ ఫోల్డర్స్ ఉన్నాయి కదా, ఈచ్ మల్టిపుల్ ఫోల్డర్స్లో ఏ ఫోల్డర్లో అయితే లేటెస్ట్ మాడిఫైడ్ ఫైల్ ఉందో ఆ ఫైల్ని ప్రాసెస్ చేసి వేరే ఫోల్డర్లోకి మూవ్ చేయాలి. అది రిక్వైర్. సో అప్పుడు ఏం చేసాం మనం, ఫస్ట్ పైప్ లైన్లో గెట్ మెటాడేటా యాక్టివిటీ తీసుకొని ఇక్కడ ఫోల్డర్ లెవెల్లో మనం క్యాప్చర్ చేస్తాం. నాట్ ఫైల్స్, ఫోల్డర్, అన్ని ఫోల్డర్స్ తీసుకొస్తుంది. ఆ వచ్చిన అవుట్పుట్ని ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇన్పుట్గా ఇచ్చినాం. ఇక్కడ ఏం చేయాలా, మళ్ళీ మనం ఈచ్ ఫోల్డర్ లెవెల్లో ఇటరేషన్ చేయాలి. ఇందాకేంటి కంటైనర్ లెవెల్ చేసి ఫోల్డర్స్ తెచ్చుకున్నాం. దాని తర్వాత ఈచ్ ఫోల్డర్లో మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ మల్టిపుల్ ఫైల్స్ని ఇటరేట్ చేయడం కోసం మళ్ళీ ఫర్ ఈచ్ అనేది యూజ్ చేయాలి. కానీ ఇక్కడ పాసిబుల్ అవ్వదు. దానికోసం ఏం చేసామంటే వేరే పైప్ లైన్ క్రియేట్ చేసి ఆ పైప్ లైన్ని ఈ ఫర్ ఈచ్ యాక్టివిటీలో కాల్ చేయడానికి ఎగ్జిక్యూట్ పైప్ లైన్ అనే ఒక యాక్టివిటీ ఉందన్నమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చే ఫోల్డర్ నేమ్ అనేది చైల్డ్ పైప్ లైన్కి కాల్ చేయడం కోసం ఒక పారామీటర్ అనేది క్రియేట్ చేసాం. ఈ పారామీటర్ని ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి ఐటమ్ డాట్ నేమ్ అంటే ఈ ఫర్ ఈచ్ యాక్టివిటీ నుంచి వచ్చిన నేమ్ ఫోల్డర్ నేమ్ అనేది ఈ చైల్డ్ పైప్ లైన్ కాల్ చేస్తున్నాం. దాని తర్వాత ఈ చైల్డ్ పైప్ లైన్లో సో ఇక్కడ చూడండి ఫోల్డర్ నేమ్ అంటే డేటా సెట్ క్రియేట్ చేసేటప్పుడే ఇక్కడ ఒక డేటా సెట్లో పారామీటర్ క్రియేట్ చేసిన ఫోల్డర్ నేమ్ అనేది కనెక్షన్లలో డిఫైన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఆ పారామీటర్ అనేది అంటే పేరెంట్ నుంచి వచ్చిన ఫోల్డర్ నేమ్ అనేది ఇక్కడ కాల్ చేస్తాం. ఓకే, మళ్ళీ ఇక్కడ చైల్డ్ ఐటమ్స్ అంటే ప్రతి ఫోల్డర్లో చైల్డ్ అంటే ఫైల్స్ అనేది వస్తుంది. ఆ వచ్చిన ఫైల్స్ని మళ్ళీ ఫర్ ఈచ్ యాక్టివిటీకి తీసుకొని మళ్ళీ ఇంకొక గెట్ మెటాడేటా తీసుకొని ఇలా మనం డీటెయిల్గా చేయడం జరిగింది అన్నమాట. ఓకే, సో దయచేసి 1-2 సార్లు చూడండి. ఒకవేళ మీరు ఇన్ కేస్ ఇఫ్ యూ ఫీల్ కన్ఫ్యూజన్ అనిపిస్తే, బట్ మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటే సింగిల్ షాట్లో వీ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ డన్ హియర్. ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ ద వీడియో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.